అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి మా పొలం అండి, దొండ పందిరి. ఇప్పుడే నాటాము, తీగలు సాగుతున్నాయి. ఈ తీగలకి ఏంటంటే మనకి పైన పందిరికి అల్లుకునేదాకా కింద వచ్చే ఒక్క కొమ్మను మాత్రం, ఒక్క తీగను మాత్రమే కొమ్మకి పందిరికి అల్లించుకోవాలి. ఇప్పుడు మన ఇంటికాడ అనుకోండి, ఎలా అల్లించుకున్నా కానీ అవి చుట్టూ కిందే కాస్తాయి. కానీ మన విడిగా పొలంలో అయినా సరే నేల మీద అనుకోండి, ఇంకా అవే చుట్టూ పాకుతూ ఉంటాయి, కట్ చేసే పని ఉండదు. కానీ ఈ పందిరికి వచ్చేసరికి ఒక్క తీగ పైన పందిరికి అల్లుకునేదాకా కింద వచ్చే ఎగస్ట్రా వచ్చిన పూతలు వచ్చిన అలా అలా పందిరికి అల్లుకోవాలి. అల్లుకునేదాకా దొండగడ్డ మాత్రం చాలా మంచిదండి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు కట్ చేసే కొంది కాయలు వస్తూనే ఉన్నాయి, తుంచే కొంది వస్తున్నాయి. అంటే మనకి ఇచ్చిన రైతు కూడా గడ్డ మంచి గడ్డ ఇచ్చాడు. ఇది టమాటా మొక్క పడిమొలిచింది, దాన్ని కూడా జాగ్రత్త చేస్తాము ప్రతిరోజు. ఇంకా మనం చేలో చేసే పని ఇదేనండి. అంటే మనం వ్యవసాయం కాబట్టి మనం చేసేది పొలంలో. నేను ఇంకా ప్రతిరోజు ఉదయం అయినా సాయంత్రం అయినా ఇలా చేస్తూ ఉంటాను. కలుపు తీసుకోవటము, ఇంకా ఎగస్ట్రా వచ్చిన తీగలు అన్నీ కట్ చేసుకుంటూ ఉంటాము. కిందవి కూడా మొదట్లో కూడా శుభ్రంగా ఎగస్ట్రా వచ్చినవి మొత్తం కట్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఇంకా పై అనేది ఇంకా పైకి ఎక్కటం చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఆ తోట వేసేసి మనం దగ్గరగా 50 రోజులు అలా అవుతున్నది. కొద్దిగా ఎండాకాలం కదా, నిదానంగా సాగుతుంది తీగ అనేది. కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ పందిరికి అనేసరికి మనం చాలా జాగ్రత్త తీసుకుంటూ మనకి ఏ పూటకు ఆ పూట ఆ చేలో పని మనకి సరిపోతుంది. మనం చేసేది ఆ పనే కాబట్టి. కానీ పూతలు కోస్తూ ఉంటేనండి, అయ్యో కోసేస్తున్నామే కాయలు పూతలు అని ప్రాణం సూరుమన్నట్టు అనిపించింది. కానీ ఏం చేద్దామంటే తప్పదుగా, ముందు పైకి పాకాలి, పైన కాయాలి అనుకున్నప్పుడు కింద వచ్చినవి కట్ చేయాలి కదా. అవి పిందులు, అవన్నీ పిందులు అన్నమాట. అవి కట్ చేసేసేయాలి. ఇవన్నీ పిందులు వచ్చినాయి, కట్ చేయాలి, తప్పదు. మనకు బాధ అనిపించినా తప్పదు. ఈ పొలం పని అండి, ఒక పక్కేమో బాధ అనిపిస్తుంది, ఒక పక్కేమో ఆనందం అనిపిస్తుంది. ఆనందం ఎక్కడంటే రేపు మనకి ఇంకా కాయలు బాగా వస్తాయి, కాస్తాయి అనేది ఆనందం. బాధ ఎక్కడంటే అయ్యో ఈ వచ్చిన పిందులు మనం తుంచేస్తున్నామే, వచ్చిన ఇగురిని మనం తుంచేస్తున్నామే, ఈ కలుపైనా ఎగస్ట్రా మొక్కలైనా ఇవన్నీ తుంచేటప్పుడు మనకి చాలా బాధగా అని కూడా అనిపిస్తుంది. కానీ రైతుకి తప్పదు కదండి, అవన్నీ కూడా రైతు భరాయించాలి. బాధ అయినా తప్పదు. ఎక్కడికక్కడే మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒక 1/2 ఎకరం వేసాము ఈ పందిరి. ఉదయం నుంచి ఇంక మనకి ప్రతిరోజు నాకు ఇంక అందులోనే సరిపోతుందండి. కలుపు తీసుకోవటము, తీగలు సెట్ చేసుకోవటము, తీగలు చేసుకోవటము అవన్నీ సరిపోతాయి. మళ్ళీ మీకు కాయలు వచ్చాక ఆ కాయలను కూడా చూపిస్తాయి, ఎన్ని కాయలు కాస్తుంది అనేది. మేము ఇదివరకు కూడా దొండ తోట వేసాము, కానీ నేల మీద అన్నమాట. ఇంక నేల మీద అయితే మనకి ఎన్ని జాగ్రత్తలు చేసే పని ఉండదు. మనం కలుపు ఎగస్ట్రా చేసుకోవటం, ఎగస్ట్రా అంటే ఇంకా మనం తుంచుకునే ఏమీ ఉండదు. నేల మీద అయితే కలుపు తీసుకోవటము. మనం పొలం అయితే మేము ఆర్గానిక్కేను ఎక్కువ, మాగాడైనా కానీ మెట్టైనా ఏవైనా కూరగాయలైనా ఆర్గానిక్కేనండి. మందులు అనేవి వాడము, తక్కువ కాదు అసలుకి వాడము. ఈ సంవత్సరం మరి ఎలా ఉంటుందో ఇంకా మొదలు పెట్టలేదు ప్రస్తుతానికి. అందుకే ఇప్పటికి 50 రోజులు 60 రోజులు అయినాయి. అదే మనం బాగా బలం వేసి మందులు వేసి ఇంకా బలం మందులు వేసి అయితే ఈ పాటికి మనకు 40 రోజులకే పందిరికి వచ్చేస్తాయి
కానీ మనం ఊరికే పేడతోటి ఆవు మూత్రాలతోటి వీటన్నిటితోటి పండియటం కదా, కొద్దిగా నిదానంగా వస్తాయి అన్నమాట. తీగ అనేది నిదానంగా సాగుతూ ఉంటుంది. ఇదివరకు కూడా మేము వేసేవాళ్ళమే కిందేను, కానీ ఇంకా ఇట్లాగే ఈ సంవత్సరమేను కొత్తగా వేసాము పందిరి. ఈ పందిట్లో మనకి ఇది చేయటం కూడా కొత్తేను. ఏ కాడికి ఆ వైరు, ప్లాస్టిక్ వైరు మనం సపోర్ట్ కడతాం కదా, పైకి వెళ్ళటానికని వైరు కడతాము. ఈ సాయంత్రం పూట 6 నుంచండి సాయంత్రం 4 కాంచి చల్లటి గాలి తోలుతుంది. ఆ గాలికి వైర్ అంతా ఊగుతూ పైకి సకానికి పైగా వెళ్ళింది కూడా కిందకి జారిపోతుంది. మళ్ళీ మరుసనాడు మనం చూసుకోవటము, మళ్ళీ దాన్ని పైకి లాగటము, కట్టటము, ఇలాగే పని సరిపోతుందండి దాంట్లోది. చాలా ఇంక ఈ తీగలన్నీ సరి చేసుకోవటము. ఇంటికాడ అనుకోండి ఒక గడ్డ నాటుకోవచ్చు. మీరు ఏ 4 కర్రల పాతి అయినా చిన్న పందిరి వేసుకోవచ్చు. లేదు ఒక పందిరి మనం వేసుకోలేకపోయాము, ఇప్పుడు మంచి ట్యాంక్ ఉంటాయి కదండి, ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, అయిపోయిన డబ్బాలు, అలాంటి 4 డబ్బాల్లో కొద్దిగా నీళ్ళు మట్టి పోసి 4 డబ్బాల్లో మట్టి పోసి అందులో 4 కొయ్యలు బాతి, అంటే కర్రలు బాతి, పైన 4 కర్రలు బాతితే మనకి ఒక్కరో ప్లేస్ ఉన్నా చాలు. ఇంటికాడ ఒక్క దొండగడ్డ వేసుకున్నామంటే మనకు ప్రతిరోజు కాయలు వస్తూనే ఉంటాయి. చాలా కాస్తాయి. ఒక్క చెట్టు వచ్చేసే మనకి 2 కేజీలు 3 కేజీలు అలా కాస్తూ ఉంటాయండి. ఆయిల్ డబ్బాలు ఒక డబ్బాలో మామూలుగా గడ్డ నాటి 4 డబ్బాల్లో వచ్చి మట్టి పోసి ఒక కర్రలు పెట్టేసి చిన్న పందిరిలాగా వేసుకోవచ్చు. అది కూడా వేసుకోలేదనుకోండి, ఏదో ఒకటి మనకి అంటే 4 భాగాలుగా వచ్చింది ఏదైనా ఒక కొమ్మ నాటటము, అలాగే మనకి ఎలా అవకాశం ఉంటే అలా కొద్దిగా తీగలాగా వేసుకోవాలి. అలా వేసుకొనైనా తీసుకోవచ్చు ఈ దొండగడ్డల్ని. ఇదండి మా పొలము, నేను చేసే పని. ప్రతిరోజు మీతో పంచుకుందాము అనిపిస్తున్నది, కబుర్లు చెబుదాము అనిపిస్తుంది. ఇలాగే నేను చేసే వర్క్ ఇది. మళ్ళీ రేపు వంగ చేను చూపిస్తాను, వంకాయలు వేసాము, అది కూడా చూపిస్తాను మీకు. మన కష్టపడి పెంచే చెట్టుల్ని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగానో ఉంటుందండి. ఇదండి మా పందిరి, ఇదండి నేనే చేసే పని. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.